టాలీవుడ్ స్టార్స్ పైన. సో మరిన్ని అప్డేట్స్ తమ ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, సో దురంధర్ సినిమా గురించి చిరంజీవి రామ్ చరణ్ ట్వీట్ చేశారు, జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు, అల్లు అర్జున్ ట్వీట్ చేశారు, మహేష్ బాబు ట్వీట్ చేశారు. అందులో నటించిన స్టార్స్ని అప్రిషియేట్ చేశారు. వాళ్ళ యొక్క యాక్షన్ గురించి, వాళ్ళ యొక్క సీన్స్ గురించి కూడా అద్భుతంగా షేర్ చేసుకున్న ఈ స్టార్స్ తెలుగులో పవర్ స్టార్గా పేరున్నటువంటి పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఎక్కడ కూడా కనీసం ఒక చిన్న రివ్యూ, ఒక చిన్న ట్వీట్ కూడా చేయలేదు. సో ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి? 2 రోజుల క్రితం ఇదే సినిమా రిలీజ్ అయిన రోజున అల్లు అర్జున్ ట్వీట్ చేస్తే అల్లు అర్జున్ ట్రూ కలర్ బయటపడింది అని చెప్పి ఆగ్రహంతో అల్లు అర్జున్ పైన సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్కి తెరలేపిన పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి స్టార్స్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ పై రియాక్ట్ అవ్వకపోవడాన్ని ఎలా చూస్తున్నారు? సోషల్ మీడియా కానీ లేకపోతే ప్రస్తుతం టాలీవుడ్ ఎటువంటి చర్చ జరుగుతోంది? మనోజ్, టాలీవుడ్ లో ఒక వింత పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొందని చెప్పుకోవచ్చు. టాలీవుడ్ లో చిన్న సినిమాలు విడుదలై ఘన విజయం సాధించాయి అన్నప్పుడు ఆ చిన్న సినిమాలకు సంబంధించి అప్రిషియేట్ చేస్తూ కొంతమంది అగ్ర హీరోలు ట్వీట్ చేయటం జరుగుతోంది. కొంత ఆలస్యంగానైనా లేదా వాళ్ళు చూసిన తర్వాత అయినా ఆ సినిమా గురించి గొప్పగా సోషల్ మీడియాలో వాళ్ళ పోస్ట్ చేయటం అనేది జరుగుతోంది. ఈ దురంధర్ సినిమా విషయానికి వస్తే దురంధర్ 1 ఎంత హ్యూజ్ హిట్ అయిందో, ఎంత అప్లాజ్ వచ్చిందో ఆ సినిమాకి, ఆ సినిమా పార్ట్ 2 పై అంతే క్రేజ్ ఉంది. దాదాపుగా ఆ సినిమా గురించి పాన్ ఇండియా లెవెల్లో రికగ్నిషన్ కోరుకుంటున్న టాలీవుడ్ హీరోలందరూ కూడా ఆ సినిమాని పొగుడుతూ, అది ఒక పెట్రియాటిక్ సినిమా అంటున్నారు కొంతమంది, లేదంటే వన్ సైడ్ సినిమా అంటున్నారు, అది బీజేపీ ప్రో సినిమా అని రకరకాల దాని కామెంట్స్ ఆ సినిమాపై వచ్చినప్పటికి కూడా ఆ సినిమాలో నటీనటుల యాక్షన్ గురించి, అలాగే డైరెక్ట్ చేసిన విధానం గురించి, సినిమా స్క్రీన్ ప్లే గురించి, అన్ని విధాల దాదాపుగా దురంధర్ 2 సినిమా గురించి దాదాపుగా టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ పోస్ట్ చేయటం జరిగింది. సో నేషనల్ లెవెల్లో ఆ సినిమాకి ఉన్న క్రేజ్ ని వీళ్ళు కూడా పొగిడి ఒక క్రెడిట్ మూటగట్టుకోవటానికి అలా చేస్తున్నారా, లేదా మన దగ్గర ఉన్న సినిమాలని వీళ్ళు ఎందుకు అప్రిషియేట్ చేయటం లేదు? ఒక అగ్ర హీరో, సాటి హీరో సినిమా విడుదలైనప్పుడు కనీసం ఒక కర్టసీగా ఒక అప్రిసియేషన్, కంగ్రాచులేషన్స్ ట్వీట్ కూడా వేయకపోవటం ఏంటి అనేది కూడా సినీ ప్రేక్షకులు, అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు మెగా ఫ్యాన్స్ నుంచి అయితే ఇంట్లో వ్యక్తి పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడు కాబట్టి తన తమ్ముడు సినిమాని పొగుడుతూ తను ట్వీట్ వేస్తే భజన చేసినట్టు ఉంటుంది, అందుకే ఆయన ఎలాంటి పోస్టు చేయలేదు ఆ సినిమా గురించి అంటూ కూడా కొంతమంది మెగా ఫ్యాన్స్ అయితే కౌంటర్ ఇస్తున్నారు. సో ఇది ఒక వింత పరిస్థితి అయితే నెలకొంది. నేషనల్ లెవెల్లో ప్రేక్షకుల దగ్గర నుంచి ఒక మంచి ఆదరణ పొందేటందుకు, ఇలాంటి జాతీయ స్థాయిలో మంచి అప్రిసియేషన్ వచ్చిన సినిమాల గురించి వీళ్ళు ట్వీట్ చేస్తూ అటు బాలీవుడ్ దృష్టిలో కూడా పడేందుకు టాలీవుడ్ హీరోలు ప్రయత్నం చేస్తున్నారు, మన వాళ్ళని కించపరుస్తున్నారు అంటూ కూడా కొంతమంది తెలుగు ప్రేక్షకులు అయితే కామెంట్ చేస్తున్నారు. మనోజ్, అయితే ఆ కించపరచడం అనేది మెగా ఫ్యామిలీలో కూడా ఉందా? అంటే రామ్ చరణ్ ట్వీట్ ని కూడా అలానే చూస్తున్నారా పవన్ ఫ్యాన్స్ కానీ ఎవరైతే ఈ రకంగా చర్చ పెడుతున్నారో? రామ్ చరణ్ కూడా ట్వీట్ చేశారు, మెగా పవర్ స్టార్, అటు ఫాదర్ నుంచి మెగా అండ్ బాబాయ్ నుంచి పవర్, మెగా పవర్ స్టార్ గా ఉన్నటువంటి రామ్ చరణ్ ట్వీట్ కూడా ఆ ఉద్దేశమేనా? రామ్ చరణ్ కూడా చిరంజీవి ఫ్యామిలీలో మెంబర్ కాబట్టి బాబాయ్ సినిమాని పొగిడినట్లు ఉంటుంది అనేది ఒక అభిప్రాయం అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్ నుంచి కూడా వస్తుంది. చిరంజీవి కానీ రామ్ చరణ్ కానీ అందుకే సైలెంట్ గా ఉన్నారు. బహుశా 1-2 రోజుల తర్వాత ఈ సినిమా గురించి కూడా వాళ్ళు ట్వీట్ చేసే అవకాశం ఉంది అంటూ కూడా రామ్ చరణ్ అభిమానులు మాట్లాడుతున్నారు. కానీ ఇది జాతీయ స్థాయిలో దురంధర్కు ఉన్న క్రేజ్ కావచ్చు, బాలీవుడ్ లో ఇప్పుడు రామ్ చరణ్ కానీ, అల్లు అర్జున్ కానీ, ఎన్టీఆర్ కానీ వీళ్ళందరూ కూడా అక్కడ అప్రిసియేషన్ కోరుకుంటున్నారు, అక్కడి నుంచి ఒక ఫ్యాన్ బేస్ ని కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా నేషనల్ లెవెల్లో మంచి గుర్తింపు వచ్చిన, మంచి ఆదరణ పొందిన సినిమాల గురించి వీళ్ళు కూడా ట్వీట్ వేసి బాలీవుడ్ దృష్టిలో పడాలనేదే ఈ తాపత్రయం అంటూ కూడా మరొక వర్గం విమర్శలు అయితే చేస్తూ ఉంది. అంటే బాలీవుడ్ దృష్టిలో పడడానికి దురంధర్ సినిమాని ట్వీట్ చేయడాన్ని ఇది సబబే అంటారంటే టాలీవుడ్లో ఏ చర్చ జరుగుతుందో ఇది ఒక కాంట్రవర్సీ, ఇండైరెక్ట్ ఒక కోల్డ్ వార్ లాంటిదని చెప్పాలా? ఖచ్చితంగా ఇక్కడ ఒక కోల్డ్ వార్ లాగే జరుగుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే టాలీవుడ్ లో హీరోల మధ్య ఎంత ఐక్యత ఉందో అంత అనైక్యత ఉందని కూడా చెప్పుకోవచ్చు. మేమంతా ఒకటే అని చెప్పుకుంటారు కానీ
ఫ్యాన్ బేస్ దగ్గరకు వచ్చేటప్పటికి, ఫ్యాన్ వార్ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళు కాపాడుకుంటున్నారు. మిగిలిన వాళ్ళపై ఈ హీరోకి సంబంధించిన ఫ్యాన్స్ ఆరోపణలు గుప్పిస్తూ నెగటివ్ ప్రాపగండా చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా ఆ హీరోలు వాళ్ళ ఫ్యాన్స్ కి ఎప్పుడూ వార్నింగ్ ఇచ్చిన దాఖలాలు అయితే లేవు, ఇలాంటివి చెయ్యొద్దు అనేది. రీసెంట్ గా ఒక పవన్ కళ్యాణే ఒక ఫంక్షన్ లో చెప్పడం జరిగింది, హీరోల ఫ్యాన్ వార్ అనేది ఉండకూడదు, అందరూ సమానమే, అందరు హీరోలు సినిమాలో ఆదరించండి అంటూ కూడా. ఇలాంటి సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయనే చెప్పుకోవచ్చు ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. సో మొత్తంగా పవన్ కళ్యాణ్ సినిమాని టాలీవుడ్ స్టార్స్ ఎవరు పట్టించుకోకపోవడం, కనీసం ఒక రివ్యూ అప్రిసియేషన్ అనో రివ్యూ అనో ట్వీట్ చేయకపోవడం, గద్దర్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్లో అటు చిరంజీవి ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మీరు కూడా అవార్డ్స్ని ఇవ్వాలి, ప్రోత్సాహాన్ని అందించాలి సినిమా ఇండస్ట్రీకి అన్నట్టుగా ఆయన చెప్పడం, ఈ రెండు కూడా అటు పవన్ కళ్యాణ్ పైన ఒత్తిడి తెస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ని పట్టించుకోలేదు, పవన్ కళ్యాణ్ టాలీవుడ్లో బ్యాన్ చేశారని ఒక చర్చ, పవన్ కళ్యాణ్ ఇరకాటంలో పెట్టడం కోసం ఆయన డైరెక్ట్గా ఏపీ ప్రభుత్వాన్ని అలా సూచించడం, రిక్వెస్ట్ అయినా సూచన అయినా కూడా అక్కడ ఏపీ ప్రభుత్వంలో కీలకంగా నెంబర్ 2గా ఉంది పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఆ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తుంది కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు ఈ రెండు కూడా కొంత హాట్ టాపిక్ అవుతున్నాయి. సో మీరేమనుకుంటున్నారు? టాలీవుడ్లో కావాలనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టారా? స్టార్స్ ఎవరు పవర్ స్టార్ని పట్టించుకోవడం లేదా? దురంధర్ కంటే ఉస్తాద్ భగత్ సింగ్ కంటే సినిమా దురంధర్ బాగుంది కాబట్టే జెన్యూన్ రివ్యూనే స్టార్స్ ఇచ్చారనుకుంటున్నారా? సో జెన్యూన్ రివ్యూ అయితే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సో లేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఉంటే ఎందుకు టార్గెట్ చేసి ఉంటారనేది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.